పదవికి రాజీనామా చేయడం జరిగింది. మరి బీసీ ఉద్యమం చేయడానికా లేకపోతే ఇంకా వేరే ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయనేది తెలవాల్సినటువంటి అంశం ఇవాళ చెప్తా అన్నట్టుగా తెలిసింది. సో ఆర్ కృష్ణయ్య తన పదవికి రాజీనామా చేశాడు. ఇంకా 4 ఏళ్ల కాలం పాటు తనకు పదవి కాలం ఉండే రాజ్యసభ. వైఎస్ఆర్సీపీ తరఫున ఏపీ నుంచి రాజ్యసభకు ఎంపికైనటువంటి ఆర్ కృష్ణయ్య తన నిర్ణయాన్ని సడన్ గా తీసుకోవడంతో కొంత మరి బీసీ వాదాన్ని బలోపేతం చేయడం కోసమా లేకపోతే వైసీపీలో ఉండడం వల్ల బీసీలకు దూరం అయ్యాననేటువంటి ఒక భావన ఏదైనా ఉందా తెలియదు. కానీ మొత్తానికైతే ఆర్ కృష్ణయ్య రాజీనామా అంశం కొంత హాట్ టాపిక్ గా మారింది. సో మరి ఆయన రాజీనామా చేసి అయితే గతంలో ఆయన బీజేపీలో చేరతాడనేటువంటి ఒక మాట తెర మీదకి వచ్చింది. మరి బీజేపీలో చేరతాడా లేదంటే కొత్త పార్టీ అనేటువంటి ఒక అంశం తెర మీదకి వచ్చింది నిన్నయాల. మరి అది కూడా ఏమైనా చేస్తాడా తెలవాల్సినటువంటి అంశం. ఆర్ కృష్ణయ్య రాజీనామా మాత్రం అయిపోయింది, ఆమోదం కూడా లభించింది. ఇక ఇప్పటికే ఏపీలో 3 వైసీపీ ఎంపీలు రాజీనామా చేసిరు రాజ్యసభ సభ్యత్వానికి. 11 మంది ఉండే, ఇప్పుడు 8 మంది మాత్రమే సభ్యులు రాజ్యసభలో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉన్నారు. ఇక తిరుపతి లడ్డు వివాదం పైన సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను వేసిరు. సో మరి ఏం చేస్తారనేది తెలియాల్సినటువంటి అంశం. ఇక ఇది ఇట్లుంటే తెలంగాణ ప్రజలారా, ముఖ్యంగా బీసీ విద్యార్థులారా, మెడికల్ ఎంబీబీఎస్ సీట్ల కోసం వెయిట్ చేస్తున్నటువంటి బీసీ విద్యార్థులారా, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి హైకోర్టులో పిటిషన్ వేసి ఈడబ్ల్యూఎస్ కోటాను అమలు చేయాలని చెప్పి 10% ఈడబ్ల్యూఎస్ కోటాను అమలు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆయన హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. దీన్ని విచారించినటువంటి న్యాయస్థానం వాదోపవాదనలు విన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ కోటా కింద 10% రిజర్వేషన్ ఇవ్వబోతున్నామని చెప్పి అఫిడవిట్ వేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. అంటే కామారెడ్డి కాడున్నటువంటి ప్రజలారా, బీసీ బిడ్డలారా, ఏంది ఇప్పుడు ఆయనని గెలిపించిన తర్వాత ఆయన ఏం చెప్తాను అంటే ఇక్కడ ఉన్న బీసీల నోట్లే మట్టి పోయండి అని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఎస్సీ ఎస్టీలకు కూడా వీళ్ళ నోట్లో మట్టి పోయండి అని చెప్పి వెంకటరమణారెడ్డి గారు హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఆ పిటిషన్ సంగతి, ఆ వ్యవహారం అంతా చూద్దాం. కామారెడ్డిలో జరిగినటువంటి కామారెడ్డి ఎమ్మెల్యే చేసినటువంటి ఈ దానికి ప్రభుత్వం కూడా అట్లా స్పందించడం, ఇప్పుడు దారుణాతి దారుణమైనటువంటి 10% అని చెప్పింది సుప్రీంకోర్టు. 10% అంటే దాన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేరు? కానీ ఇదే ఏపీలో మాత్రం హైకోర్టు కొట్టేసింది, హైకోర్టు స్టే పెట్టింది. దాని మీద ఇవాళ వద్దా అనేటువంటి అంశం మీద స్టే పెట్టింది. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కు సంబంధించి జరిగినటువంటి ఒక భారీ అప్డేట్ ఇది ఈ బిడ్డల్ని మోసగించడం అనేటువంటిది ఒకటి స్పష్టంగా అర్థమైతా ఉంది. ద ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కేమ్ ఇన్ టు లైట్ బై ఇంప్లిమెంటింగ్ 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఇన్ ద ఇయర్ 2019. ద సెంటర్ హ్యాస్ అసైన్డ్ ద state to implement the EWS reservation from 1 to 10% as per their population and adequate representation. Only 10 states in India have implemented the EWS reservation till date. ఇప్పటి వరకు ఈడబ్ల్యూఎస్ ని ఇంప్లిమెంట్ చేస్తా ఉంది కేవలం 10 రాష్ట్రాలు మాత్రమే. ఇక్కడ until 2023 supernumerary seats were created to include ఈడబ్ల్యూఎస్ కోటా. ఈడబ్ల్యూఎస్ కోటాను భర్తీ చేయడం కోసం సపరేట్ గా పోస్టులు సీట్లు క్రియేట్ చేసి ఆ సీట్లను ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. కానీ అట్లా కాదట. ఇప్పుడు వెంకటరమణారెడ్డి గారు ఏమంటున్నారు అంటే మొత్తం ఉన్న సీట్లలోంచి ఈడబ్ల్యూఎస్ 10% కోటా మా రెడ్డోల పిల్లలకి అని చెప్తా ఉన్నాడు ఆయన. తద్వారా జరిగే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దెర్ ఈస్ ఏ టోటల్ ఆఫ్ 100 సీట్లు ఉంటే అందులో 10% ఎక్స్ట్రా సీట్లు సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేసినప్పుడు 100 ఉంటే దాన్ని 110 చేసేటోళ్ళు, 110 చేసి ఆ 10 సీట్లను వాళ్ళకి ఇచ్చేటోళ్ళు. అప్పుడు వీళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎక్కడ అన్యాయం కాకపోతుండే. ఇక్కడ పర్సెంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ మనం ఒకసారి చూస్తే కేటగిరీ ఎస్సీ కేటగిరీకి 15% అయితే మొత్తం 5184 పోస్టులు ఉంటే కేటగిరీలో ఎస్సీ వాళ్ళకి 699 పోస్టులు, ఎస్టీ వాళ్ళకి 466, బీసీఏ వాళ్ళకి 326, బీసీబీ వాళ్ళకి 466, బీసీసీ వాళ్ళకి 46, బీసీడీ వాళ్ళకి 326, బీసీఈ వాళ్ళకు 186, ఓపెన్ కేటగిరీకి సంబంధించి 2145 ఉంటే ఈడబ్ల్యూఎస్ కి 200 సీట్లు వస్తాయి. ఇది ఫిక్స్. అయితే మైనారిటీ వాళ్ళకు కూడా 320 సీట్లు వస్తాయి. ఇది ఫిక్స్. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటిది హెచ్సి సస్పెండ్స్ ఏపీ గౌట్ ఆర్డర్ ఫర్ ఈడబ్ల్యూఎస్ కోటా ఇన్ ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో. ఇక్కడ
ఎంత దుర్మార్గంగా జరుగుతుంది. అన్ని వైద్య కళాశాలల్లో ఈడబ్ల్యూఎస్ కోట రాష్ట్ర ప్రభుత్వ సూత్రప్రాయ నిర్ణయం ఎన్ఎంసీ ఆదేశాల మేరకు ఈ ఏడాది నుంచి అమలు. ప్రభుత్వ కాలేజీలోని అన్ని ఎంబీబీఎస్ సీట్లలో 10% కేటాయింపు. ప్రైవేట్ కాలేజీలోని సగం కన్వీనర్ కోటా సీట్లో 10% ఈడబ్ల్యూఎస్ కు. ఇప్పటి వరకు 7 కాలేజీలో 103 సీట్లు మాత్రమే వారికి. తాజా ప్రతిపాదన అమలైతే ఈ కేటగిరీలో అదనంగా 350 సీట్లు ఎక్కువ వస్తాయి. ఇప్పుడు వాళ్ళకు మన నోట్లో మట్టి కొట్టే కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతూ ఉంది. Question from the students as well as parents to the government. What is the criteria of fixing 10% of EWS reservation in Telangana? The center has told to give range from a minimum 1 to maximum 10%, not 10%. ఏ క్రైటీరియా ప్రకారము 10% ఇస్తున్నారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జనాభానే 6.98% ఈడబ్ల్యూ ఓసీలు ఉంటే అందులో ఈడబ్ల్యూఎస్ ఎలిజిబుల్ ఉన్నటువంటి వాళ్ళు 1 or 2% మాత్రమే. కానీ మీరు ఇక్కడ 10% ఏ క్రైటీరియా ప్రకారం ఇస్తా ఉన్నారు? తెలంగాణ రాష్ట్రం సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రి గారు ఇది చాలా సీరియస్ అంశం. మా బీసీల నోట్లో మట్టి కొట్టేటువంటి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేస్తే బాగుండదు. ఈ విషయాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు. యాజ్ ద గవర్నమెంట్ అపాయింటెడ్ ఎనీ కమిటీ బిఫోర్ ఇంప్లిమెంటింగ్ ద ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్? ఏదైనా కమిటీ వేసిరా మీరు? ఏ కమిటీ లేదు. డైరెక్ట్ కాదు. మనుషులే ఇప్పుడు జనాభానే 10% లేదు. 10% లేని జనాభాకు 10% ఎట్లా ఇస్తారు? తర్వాత ఉన్నదే 7 ఎంత శాతం? 6.98%. అంటే 7% అనుకో. ఒకవేళ అనుకుందాం 7% అనుకుంటే 7% ఉన్న వాళ్ళకి 10%. తర్వాత 7%లో మళ్ళీ ఈడబ్ల్యూఎస్ వర్తించడం ఎంతమంది ఉంటారు? 1% అగ్రవర్ణ పేదలకు 100%. కామారెడ్డి ప్రజలారా, తెలంగాణ ప్రజలారా, వెంకటరమణారెడ్డి అనేటువంటి ఎమ్మెల్యే తన రెడ్డి సామ్రాజ్యం కోసం వాళ్ళ పిల్లల కోసం హైకోర్టులో పిటిషన్ వేసి మన పిల్లల గిన్నెల్లోంచి అన్నం ఎత్తుకపోయి ఇప్పుడు వాళ్ళకి పెట్టే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక్కడ మరి ఏ కమిటీ వేసిరు? ఏది అనంతరామన్ కమిషన్ లెక్క లేకపోతే మురళీధర్ కమిషన్ లెక్క ఏమన్నా వేసిరా? బీసీలకు వేసినట్టుగా ఏలే అందా స్వప్నం వాళ్ళకి తీసి పెడతారు. అప్ టు 10% అంటే 10% ఎట్లా ఇస్తారు మీరు? The SC/ST reservations are not the same in all the states. The state's demography and backwardness in each state are considered and given differently in the state. Example, Punjab ST-లకు 32% రిజర్వేషన్ ఇస్తుంది, ST-లకు 0. బట్ వై దేర్ ఇస్ ఏ ఈక్వల్ కోటా ఫర్ 10% ఆఫ్ రిజర్వేషన్? ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ ఏమో పంజాబ్ ఎక్కువ ఇస్తుంది, ఎందుకంటే అక్కడ ఎస్సీల జనాభా ఎక్కువ, అక్కడ ఎస్టీలు లేరు కాబట్టి 0. మరి ఇక్కడ తెలంగాణలో 15% ఇస్తా ఉన్నారు ఎస్సీల కోటా. మరి దేశమంతా ఈడబ్ల్యూఎస్ 10% ఎట్లా ఇస్తారు? నాకు అర్థం కాలే. అక్కడ లేనప్పుడు ఎట్లా ఇస్తారా? అక్కడ పబ్లికే లేరనుకో ఎట్లా ఇస్తారు? ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు? ఇది తమిళనాడులో 3%. మీ 3% ఉన్నారా? మీరు మాకు అక్కరే లేదని చెప్పి తమిళనాడు గవర్నమెంట్ ఈడబ్ల్యూఎస్ కోటాను మేము అమలు చేయమని పక్కకు బారేసింది. మరి ఏంది ఇది? దీని కథ? బీసీ ప్రజలారా, వీళ్ళంతా ఒక్కటే, వాళ్ళ ప్రయోజనాల కోసం పాటుపడతా ఉన్నారు. ఎస్సీ/ఎస్టీలకు నష్టం జరుగుతుంది, ఎట్టి పరిస్థితిలో ఊరుకునేది లేదు. Reservations are meant to be provided to protect backward classes from the exploitation of upper caste. But here the upper castes are having more percentage of reservation exploiting the lower castes. చిన్నవాని పేదోని బువ్వ గుంజుకొని పెద్దోనికి తినబెట్టేది ఈడబ్ల్యూఎస్ కోట. ఎస్సీ/ఎస్టీ బీసీలు అందరికీ అన్యాయం జరుగుతుంది. వాళ్ళకి ఇవ్వాలని ఇవ్వద్దని మేము అనట్లేదు, వాళ్ళ పర్సెంటేజ్ ప్రకారం ఇవ్వాలి. 1.5% సీట్లు మాత్రమే వాళ్ళకి రావాలి. కానీ ఇలా ఎంబీబీఎస్ సీట్లలో బీసీల బిడ్డల నోట్లో మట్టి కొట్టి వాళ్ళ సీట్లను ఎత్తుకపోతా ఉన్నారు వీళ్ళంతా కలిసి. దానికి వెంకటరమణారెడ్డి గారు హైకోర్టులో పిటిషన్ వేసిండు, బీజేపీ నాయకుడు. అందుకే గెలిపించుకున్నారు కామారెడ్డి ప్రజలు. ప్రాబ్లమ్స్ ఫేస్డ్ బై బీసీస్ విత్ 50% క్యాప్. ఇందిరా సాహని కేసుకు సంబంధించి ఇగో బీసీలకు రిజర్వేషన్ ఇచ్చేటప్పుడు 50% దాటొద్దు, 50% దాటొద్దు. ఇక్కడ మాత్రం మీరు ఎంతైనా తీసుకపోరు, పెద్దోళ్ళ పిల్లలు ఎంతైనా బతుకురు, ఎంతైనా చేయరు. The Constitution directed to provide equal proportion of reservation as per their population only to SC/ST categories. The BCs is exempted from the above direction. The total reservation of SC/ST BC must not be exceed 50% according to the Indira Sahani కేసు. సుప్రీం కోర్టు ఏంటంటే ఇందిరా సాహని కేసులో 50% దాటొద్దండి, రాజ్యాంగంలో కూడా లేదు 50% దాటొద్దని. సుప్రీంకోర్టుకు బాగా ఇబ్బంది అవుతా ఉంటుంది బీసీలకు రిజర్వేషన్ పెరుగుతూ ఉంటే. ఎగ్జాంపుల్, లెట్ us consider as a state called A. The state A has 20% of SCs ఉన్నారనుకో, 20% of STలు ఉన్నారనుకో, 50% of BCలు ఉన్నారనుకో, ఈడ బీసీలకు 10% ఏనా మరిగా?
అంతే కదా. ఇప్పుడు ఒక స్టేట్ లో 20% ఎస్సీలు ఉండి 20% ఎస్టీలు ఉన్నారనుకో, ఆడ 50% బీసీలు ఉన్నారనుకో, మరి బీసీలకు 10% ఆడగా 50% క్యాప్ దాటొద్దంటే. As per the directions, SC gets 20%, ST gets 20% reservation. Because of the 50% cap, the BCs can get maximum of 10% reservation only. Yes. ఇది మోసం, ఇది దగా, ఇది కుట్ర, ఇది బీసీ విద్యార్థుల పైన భవిష్యత్తులో బీసీ వాడు డాక్టర్ కాకుండా చేసేటువంటి కుట్ర ఇదంతా. ఏది కూడా కాకుండా ఉద్యోగాలు కానీ తర్వాత ఇక్కడ విద్య కానీ. ఫ్రమ్ ద అబోవ్ వి కెన్ కంక్లూడ్ దట్ 50% ఆఫ్ బీసీ గెట్స్ 10% ఆఫ్ రిజర్వేషన్ అండ్ 5% ఈడబ్ల్యూఎస్ గెట్ 10% రిజర్వేషన్. చూడిగా ఇది ఎట్లా జస్టిస్ అవుతుంది? 50% ఉన్నటువంటి బీసీలకు 10% రిజర్వేషన్ ఈ లెక్క ప్రకారము, 5% ఉన్నటువంటి ఓసీలకు 10% రిజర్వేషన్. ఇది మోసం ప్రజలారా. మనం గొంతు ఇప్పకపోతే నేను చెప్తా ఉన్నా, ఇది బీసీలకు అన్యాయం జరిగితే ఎంబీబీఎస్ సీట్లలో బీసీ బిడ్డలకు అన్యాయం జరిగితే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు. ఇష్టం వచ్చినట్టుగా మీది ఇచ్చుకుంటూ పోతారు. 10%. ఇక్కడ ఇంకా ఇదే ఎవరు కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పోయి హైకోర్టులో పిటిషన్ వేసిండు కదా, ఈడబ్ల్యూఎస్ కోటా అమలు చేయమని చెప్పి. ఈ వెంకటరమణారెడ్డి కామారెడ్డి నియోజకవర్గాన్ని ఒకసారి చూద్దాం. ఎంత ఉందో చూడు అసలు. యాక్చువల్ గా అక్కడ ఓట్లు ఎన్ని ఉన్నాయి, ఏం కథ, ఎవరు ఓట్లు ఎన్ని ఉన్నాయి. ఇదే కామారెడ్డి నియోజకవర్గంలో గెలిచిండు కామారెడ్డి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలారా ఇది ఒక్కసారి చూడండి. హిస్టరీ అండ్ డీటెయిల్డ్ అనాలిసిస్ ఆఫ్ కామారెడ్డి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. కామారెడ్డి డిస్ట్రిక్ట్ కాన్స్టిట్యూట్స్ ఆఫ్ 4 కాన్స్టిట్యున్సీస్. కామారెడ్డి జిల్లాలో 4 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, జుక్కల్. టోటల్ పాపులేషన్ ఎంత అంటే 10,54,520 మంది ఉన్నారు కామారెడ్డిలో. అందులో ఎస్సీలు 15%, 166,297 మంది. ఎస్టీలు 86,685 మంది. బీసీల పాపులేషన్ ఎంత అంటే 64% మంది బీసీలు ఉన్నారు. 64% మంది. ఇందులో ఓసీలు ఎంతమంది ఉన్నారంటే, ఓసీలో స్పెషల్ గా వెంకటరమణారెడ్డి సామాజిక వర్గం రెడ్డిలు ఎంతమంది అంటే 42,624 మంది ఉన్నారు. కేవలం 4%. 42,624 మంది మొత్తం కామారెడ్డి జిల్లాలోనే. 4%. రైట్. ఇక్కడ చూడరిగా ప్రెసెంట్ ఎమ్మెల్యేస్ ఇన్ ఈచ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. జుక్కల్లో ఎస్సీ రిజర్వ్డ్ అది ఎస్సీకి పోయింది. బాన్సువాడ ఓసీ, కామారెడ్డి ఓసీ, ఎల్లారెడ్డి ఓసీ. కేవలం 42,000 మంది ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ 3 ఎమ్మెల్యేలు అయితే 64% ఉన్నటువంటి బీసీలు. ఈ 3కి ఓట్లేస్తే ఇలా ఏం చేస్తా ఉన్నాడు వెంకటరమణారెడ్డి గారు? ఏం చేస్తా ఉన్నాడు అంటే హైకోర్టులో పిటిషన్ వేసి ఈ బీసీ వాళ్ళు నాకు ఓట్లేసినటువంటి ముదిరాజులు, గౌడ్లు, మున్నూరు కాపులు, ఈ బీసీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ పిల్లల పొట్ట కొట్టి మా పిల్లలకు పెట్టమని అందులో పిటిషన్ వేసిండు. 4% ఉన్న వాళ్ళకి 3 సీట్లు, 44% ఉన్న ఒక సీట్ లేదు. 11% of OC population as a representing of 3 seats in assembly and 2 of them being Reddys with a population of just 42,621, which is less than 4% of the district population. 64% of BC population do not have any representation in the assembly. Yes. 64% ఉన్నోడికి ఒక సీట్. ఇక్కడ నేను చెప్తా ఉన్నా కామారెడ్డి ప్రజలారా, కామారెడ్డి ఓన్లీ కామారెడ్డి కాన్స్టిట్యున్సీ తీసుకుందాం. కామారెడ్డి కాన్స్టిట్యున్సీలో 2,27,867 మంది ఓటర్లు ఉన్నారు. అప్రాక్సిమేట్ గా బీసీ ఓటర్లు ఎంతమంది అంటే 2,27,000లో 1,45,000 మంది బీసీ ఓటర్లే. అప్రాక్సిమేట్ ఓసీ ఓటర్లు ఎంతమంది అంటే 25,000 మంది. ఈ 25,000 మందిలో 4% తీసుకుంటే 25,000 మందిలో 4% తీసుకుంటే గట్టిగా 6,000-7,000 మంది ఉండరు. 6 నుంచి 7,000 మంది లేనటువంటి రెడ్డి ప్రతినిధి ఎమ్మెల్యే అయిపోయి ఇక్కడ బీసీల నోట్లే మట్టి కొట్టాలని హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిండు. దానికి హైకోర్టులో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏమని అఫిడవిట్ వేసిందంటే మేము 10% కోటా ఇంప్లిమెంట్ చేస్తామని. ఇది అన్యాయం, ఇది దుర్మార్గం, ఇది బీసీల నోట్లో మట్టి కొట్టే కార్యక్రమం. ఈ ఎంబీబీఎస్ ఏవైతే కౌన్సిలింగ్ జరుగుతా ఉందో ఈడబ్ల్యూఎస్ కోటాను ఫిక్స్ చేయండి. ఫస్ట్ వాళ్ళకి ఇవ్వద్దంటలేం, 1 or 2% ఎంత వస్తుందో అంత ఇవ్వండి. మీరు వాళ్ళ జనాభా లెక్క పెట్టకుండా 10కి 10% ఇస్తా అంటే మరి బీసీలకు రావాల్సిన 650 సీట్లు వీళ్ళు ఎత్తుకపోతా ఉంటే చూస్తూ ఊరుకోన్నా. అన్ని యూనివర్సిటీల విద్యార్థుల కదులు రండి, సపరేట్ ఊకు అట్లే కూర్చుంటే మేము కూర్చుంటాం, సపరేట్ ఉంటా అంటే ఏం దుర్మార్గం ఇది? ఏం దుర్మార్గం? ముఖ్యమంత్రి గారు మీకే కదా నేను రిప్రజెంటేషన్ ఇచ్చింది, మీరే కదా అడ్వకేట్ జనరల్ తోని మాట్లాడమని చెప్పింది, మీ కార్యదర్శిని పిలిచి
నేనే కదా ఇచ్చింది. ఈడబ్ల్యూఎస్ కోటా ఫిక్స్ చేయండి సార్, ఈ అన్యాయం జరుగుతుంది సార్ బీసీలకు అని నేనే కదా ఇచ్చింది. మరి ఎందుకు చేయట్లేదు అది? ఇవాళ మీ పిల్లలకే మీరు న్యాయం చేసుకునేటువంటి కార్యక్రమం చేస్తే మేము ఈ బీసీ బిడ్డలంతా మీ పిల్లలు కాదా? ముఖ్యమంత్రి కాదా మీరు? ఈడబ్ల్యూఎస్ కోటా ఎట్లా అమలు చేస్తారు? 10%. 1000% ఇది తప్పు. ఇది ఉప్పెనగా మారక ముందుకే నిర్ణయం తీసుకోరు. 80% రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం జరుగుతుంది. ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే అసలు యాక్చువల్ గా ఇప్పుడు 1 or 2% ఉంటారు, 1 నుంచి 2% మాత్రమే ఉంటారు అగ్రవర్ణ పేదలు. వాళ్ళకి కామారెడ్డిలో ఉన్నటువంటి ప్రజలు, బీసీ ప్రజలు కూడా మొన్న ఎలక్షన్ జరిగింది. మొన్న ఎలక్షన్ జరిగితే బీజేపీ పార్టీ పోటీ చేసింది, బీఆర్ఎస్ చేసింది, కాంగ్రెస్ చేసింది, బీఎస్పీ కూడా చేసింది. ఇక్కడ బీజేపీ నుంచి వెంకటరమణారెడ్డి పోటీ చేసిండు, 66,000 ఓట్లు వచ్చినాయి. బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ చేసిండు, 59,000 ఓట్లు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి గారు చేసిండు, 54,000 ఓట్లు వచ్చినాయి. ఇదే బీసీ వాడు నిలబడితే 1,200 ఓట్లు వేసిరా, 1,200 ఓట్లు వేసారు. ఇలా ముగ్గురు కలిపి 170,000 ఓట్లు వేస్తే ఇక్కడ బీసీ వానికి 1,200 ఓట్లు వేసారు. నేను ఒకటి చెప్తా ఉన్నా, కామారెడ్డి బీసీ ప్రజలారా, కేసీఆర్ ఏమో మీ ముదిరాజుల తల్లి పాలు దాగి పెరిగిన అని చెప్పిండు. ఇప్పుడు వెంకటరమణారెడ్డి ఏమో ముదిరాజుల ఓట్లతో గెలిచిండాడా? గెలిచి ఈ ముదిరాజు బిడ్డలకు రావాల్సినటువంటి ఎంబీబీఎస్ సీట్లను వాళ్ళ పిల్లలకు పంచుకోవడానికి కేసేసిండు ఇప్పుడు హైకోర్టులో. ఇప్పుడు ఎంబీబీఎస్ ఒకటే కదా, అన్నిట్లో ఇంప్లిమెంట్ అవుతుంది అంతా. ఇది మామూలు విషయం కాదు. ఒక్క ఎంబీబీఎస్ కాదు, అన్ని ఉద్యోగాలలో ఉద్యోగపడబోతా ఉంది. ఇది తీవ్రమైనటువంటి అన్యాయం. ఇది బీసీ ప్రజల నోట్లో మండి కొట్టే కార్యక్రమమే. దీన్ని ఎట్టి పరిస్థితిలో ఒప్పుకునేది లేదు. దీన్ని ఎట్టి పరిస్థితిలో ఒప్పుకునే లేదు. ముఖ్యమంత్రి గారు నేను వచ్చి కలుస్తా, మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. మీరు నిర్ణయం, మీరు ఏదైతే హైకోర్టులో అఫిడవిట్ వేసిరో ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కోటా ఫిక్స్ చేయకుండా ఎంబీబీఎస్ సీట్లు కాదు కదా, ఏ సీటు భర్తీ చేయడానికి వీల్లేదు. ఏ హక్కుతో చేస్తా ఉన్నారు? అన్ని రకాలుగా నష్టం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ బీసీలకు అందరికి జరుగుతుంది నష్టం. ఇది ఇక్కడ చూడరుగా, కామారెడ్డి జెడ్పీటీసీ ఉంటే రెడ్డి, మాచారెడ్డి జెడ్పీటీసీ ఉంటే రెడ్డి, రాజంపేట జెడ్పీటీసీ ఉంటే రెడ్డి, బీబీపేట ఎస్సీకి అయింది ఎస్సీకి. ఇక దోమకొండ బిక్నూర్ కాడ, దోమకొండ బీసీకి కాబట్టి బీసీకి, ఇక ఓపెన్ కేటగిరీలో బిక్నూర్ కాడ ఒక్క కాడ బీసీకి దొరికింది. ఇక్కడ వాళ్ళే జెడ్పీటీసీల కాడ వాళ్ళే. అంటే నేను చెప్తా ఉన్నా బీసీ వాళ్ళకు కూడా ఓట్లు మీరు సోయి తెచ్చుకుంటే ఓట్లు ఎవరికేసి ఎవరిని అడుక్కుంటా ఉన్నాం? ఇవాళ ఏం చేసిండు వెంకటరమణారెడ్డి? మన పని చేసిండు కదా మన బీసీల పని. ఇగో ఇది కరెక్ట్. ఈయన చెప్తున్నాడు, లక్ష్మీ గంధం చెప్తున్నాడు, స్టడీ చైర్స్ అన్ని కదిలితే సీఎం కుర్చీ కూడా కదులుతుంది. స్టడీ చైర్స్ కదలాలి, స్టడీ చైర్ లో కూర్చుంటా నేను లేకుండా నువ్వు ఇట్లా ఇది అన్యాయం. ఎస్సీ ఎస్టీ బీసీ అందరికీ అన్యాయమే జరుగుతుంది. అందరికి అన్యాయం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ బీసీ కాదు, ఒరిజినల్ ఓసీలకు కూడా అన్యాయమే. ఒరిజినల్ ఎవరైతే నిజంగా అగ్రవర్ణ పేదలు ఉంటారో ఆ పేదలకు కూడా అన్యాయమే జరుగుతుంది. దీన్ని ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించేది లేదు. ఇది అన్యాయం, ఇది దుర్మార్గం, ఇది చాలా డేంజర్. ఇది దుర్మార్గం. ఇది బీసీల నోట్లో బీసీ బిడ్డలకు రావాల్సిన ఎంబీబీఎస్ సీటును గద్దలాగా తన్నుకపోతా ఉన్నారు. ఎస్సీ ఎస్టీలకు కూడా నష్టం. ఉన్నదే 6% మంది. 6% మందికి 6గురికి 10 బిర్యానీలు పెట్టి 50 మందికి 60 మంది ఉంటే 60 మంది ఉన్నటువంటి బీసీలకు 20 బిర్యానీలా, 20 భోజనాలా? ఎవరు కడుపు ఎక్కువ నిండుతా ఉందిడా? 60. ఇది అన్యాయం ప్రజలారా. మన బీసీ ఎమ్మెల్యేలకు, బీసీ ఎమ్మెల్సీలకు, బీసీ ఎంపీలకు మీకు సిగ్గు రావాలి. ఎందుకంటే చూసిరా వెంకటరమణారెడ్డి వాళ్ళ వర్గం పిల్లల కోసం హైకోర్టులో కేసేసిండు. కామారెడ్డి ప్రజలారా, ఇదే కామారెడ్డి వేదిక నుంచి కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ ప్రకటించింది. 42% వాటా వాళ్ళకి ఇవ్వాలని చెప్పింది. రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి మాట అదే. కామారెడ్డి నుంచి వెంకటరమణారెడ్డి అనేటువంటి ఓ మూర్ఖు పోయి అక్కడ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిండు. ఏందన్నట్టు దీని కథ? దానికి ప్రభుత్వం ప్రభుత్వం దానికి వెంకటరమణారెడ్డి గారు వేసిన దానికి మేము మద్దతు చేస్తున్నామని చెప్పే. మద్దతు ఎక్కడి మద్దతు? ఎవరి సీట్లు ఏం కథ? ఇదే అడిషనల్ అడ్వకేట్ జనరల్. నేను ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని అడగలేదా? అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఒక్కరిని బీసీ అని పెట్టారంటే పెట్టలేదు. ఇవాళ ఆడ బీసీ లేడు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా 2 రెడ్లే. ఆ రెడ్లు వాళ్ళకు మద్దతు చేశారు. ఇవాళ ఆడ మా బిడ్డ ఉంటే ఈ బిడ్డల గురించి ఆలోచించకపోనా? అరే మినిమం అసలు ఇప్పుడు 1%, 2% ఉన్న వాళ్ళకి 10% అంట రిజర్వేషన్. ఎక్కడికి వెళ్ళి వస్తుంది ఇది? 60% ఉన్న వాళ్ళకి 20%.
వీడు సత్య, వీనికి పోటువలేదు గీటువలేదు, వాని బాధ వాంది. ఎన్నడ మేలుకుంటారా, ఇంకా ఎన్నడ మేలుకుంటారా జీవితాలన్నీ ఖతమవుతుంటే. ఎస్సీ ఎస్టీ బీసీ అందరికీ నష్టమే జరుగుతుంది, గుర్తుపెట్టుకోరి. కదలకపోతే ఇప్పుడు సపరేట్ కూర్చుంటాం, మేము ఇట్లనే కూర్చుంటాం, మాకేం కాదు. మాట్లాడేది మీ గురించి, భవిష్యత్తు గురించి. భవిష్యత్తు మొత్తం బీక్తుంది. అరే నీ ఉద్యోగం ఎత్తుకపాయ, నీ కొడుకు ఉద్యోగం ఎత్తుకపాయ, ఏం పట్టుకుంటాం? బీజేపీ జెండా పట్టుకొని ఏం చేద్దాం? నీ కొడుకు నౌకర్ ఎత్తుకపోయిండు, నీ కొడుకుది నౌకర్ ఎత్తుకపోయిండు. చదువు కూడా క్యాస్ట్ సెన్సర్ చేయొద్దంటది బీజేపీ. క్యాస్ట్ సెన్సర్ చేయొద్దని చెప్తూనే మీదికి వెళ్ళి అప్పర్ క్యాస్ట్ పిల్లలకు ఉద్యోగాలు ఎక్కువ ఇవ్వాలని చెప్పి ఆ రిజర్వేషన్ ఎత్తుకొని పోతా ఉంది. ఇది అన్యాయం ప్రజలారా, ఇది దుర్మార్గం, ఇది సహించరాని నేరం. ప్రభుత్వం స్పందించాలి 1000% దీనిపైన. దుర్మార్గం ఇది. ఇంతకు మించిన దోపిడీ ఇంకోటి ఉండదు. ఇవాళ వాస్తవానికి నేను సూర్యాపేట చెప్దాం అనుకున్నా, కానీ ఎంత దుర్మార్గంగా ఈ ఎవనయ్య సొమ్మని ఎత్తుకపోతా ఉన్నారు వీళ్ళంతా. ఇగో పాపులేషన్ ఆఫ్ ఓసీసీ ఇన్ ఇండియా అండ్ దేర్ రెస్పెక్టివ్ ఈడబ్ల్యూఎస్ పర్సెంటేజ్ ఎక్కడ చూడు, ఓన్లీ తెలంగాణలో ఇక చూడు, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఈడబ్ల్యూఎస్ ఓసీ పాపులేషన్ 69% ఉంది. అక్కడ ఎక్స్పెక్ట్ వాళ్ళకి ఎంత, ఏది 50% ఆఫ్ ఓసీ పాపులేషన్ పెట్టుకున్నా కూడా 34%, ఆడ 10% ఉంది. ఇక్కడ తెలంగాణలో చూస్తే దేశంలోనే ఎక్కడ లేనంతగా ఒక్కొక్క ఉద్యోగాన్ని 2 మాటలు వినబెడతా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ 6.98% ఉన్నటువంటి ఓసీలకు 10% రిజర్వేషన్ ఇస్తా ఉంటే, రిజర్వేషన్ ఫ్యాక్టర్ షుడ్ నాట్ బి గ్రేటర్ దెన్ 1% ఉంటే, ఏది 1% కంటే ఎక్కువ ఉండొద్దు అనుకుంటేగో దేశంలోనే నెంబర్ 1 పొజిషన్ లో బీసీల ఉద్యోగాల దోపిడీ జరుగుతుంది అనేది ఈ లెక్క. ఎస్సీ ఎస్టీ బీసీలు అందరికి జరుగుతుంది, ఇది అందరికి జరుగుతా ఉంది. అసలు సప్పుడే కూర్చుంటే కథం, అన్ని కథం చేసి పడే. ఇక్కడ కూడా ఎట్లా ఇచ్చారు మళ్ళా క్రైటీరియా ఆఫ్ ప్రొవైడింగ్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎట్లా ఇవ్వాలంటే, కేరళలో ద యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ షుడ్ బి లెస్ దెన్ 4 lakhs ఉండాలి, అగ్రికల్చర్ ల్యాండ్ షుడ్ బి లెస్ దెన్ 2.5 acres ఉండాలి, హౌసింగ్ ల్యాండ్ షుడ్ బి లెస్ దెన్ 15 cents కంటే తక్కువ ఉండాలి. ఇక్కడ తెలంగాణలో ఇనిషియల్లీ ఇంప్లిమెంటెడ్ విత్ ఏ లిమిట్ ఆన్ యాన్యువల్ ఇన్కమ్ టు బి లెస్ దెన్ 8 lakhs వరకు ఇన్కమ్ ఉండొచ్చు సార్ ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కోటాకి. అండ్ అగ్రికల్చర్ ల్యాండ్ టు బి లెస్ దెన్ 5 acres, ఏ లిమిట్ ఆన్ ద ఏరియా ఆఫ్ హౌస్. Later all the provisions on land and housing was removed. ఇవేం లేవిగా ఇప్పుడు తెలంగాణలో. Now OC population whoever has an income less than 8 lakhs can claim EWS irrespective of their properties and possessions. So according to అయితే ఇక్కడ ఏందంటే నీకు 50 ఎకరాలు ఉన్నటువంటి రెడ్డి గారికి కూడా EWS కోటా ఇచ్చేయచ్చు, ఎందుకంటే వ్యవసాయం మీద వచ్చేటువంటి ఆదాయానికి ఇన్కమ్ ట్యాక్స్ లేదు కాబట్టి. 100 ఎకరాలు వాళ్ళ పరివారం మీద ఉన్న వాళ్ళకి కూడా ఈ ఈడబ్ల్యూఎస్ కోటాలో వట్టిగానే ఉద్యోగం ఇచ్చేయచ్చు, ఎంబీబీఎస్ సీట్లు. కేరళ ఏం చెప్పింది? కేరళలో మాత్రం 4 లక్షలు దాటితే ఈడబ్ల్యూఎస్ లేదని చెప్పింది. ఇక్కడ ఏమి ఫిక్స్ చేయకుండా అగ్రికల్చర్ ల్యాండ్ కూడా 2.5 ఎకరాల కంటే తక్కువ ఉండాలని చెప్పింది. అగ్రికల్చర్ ల్యాండ్ తర్వాత ఇంటి జాగా 15 సెంట్ల కంటే తక్కువ ఉండాలని చెప్పింది. ఇవన్నీ దుర్మార్గం. మన దగ్గర ఎందుకు జరుగుతా ఉంది? ఎందుకు జరుగుతా ఉంది? ప్రజలారా మీరు ఆలోచన చేసుకోండి. నేను మొత్తుకుంటుంది ఉత్తగానే మొత్తుకుంటలేను. ఈ ప్రభావం 30 ఏళ్ళు పడుతుంది. 30 ఏళ్ళు పట్టొచ్చు. మొత్తం దిస్ రిజర్వేషన్ ఫ్యాక్టర్ ఇస్ జనరల్లీ ఈక్వల్ టు 1 ఫర్ ఓన్లీ ఎస్సీ ఎస్టీస్ యాజ్ దే గెట్ ఈక్వల్ పాపులేషన్. అంటే సమానంగా మొత్తం ఎస్సీల కంటే, ఎస్టీల కంటే, బీసీల కంటే, మైనారిటీల కంటే రెట్టింపు ఉద్యోగాలు, రెట్టింపు దోపిడీ జరుగుతా ఉంది ఇక్కడ. నేను ఇచ్చిన రిప్రజెంటేషన్ గంగల పోయినట్టేనా ముఖ్యమంత్రి గారు? ఇష్టం వచ్చినట్టుగా ఏం చెప్తా ఉన్నారు? మీ సలహాదారులు చెప్పట్లేదా? మీ సలహాదారులు చెప్పట్లేదా బీసీల ఓట్లొద్దని చెప్పదలుచుకున్నామా మనం? చెప్పండి, అట్లా చెప్పండి, చెప్తే సరిపోతుంది. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు కాంగ్రెస్ పార్టీ కోటేద్దని చెప్పదలుచుకున్నామా మనం? దీంతో చెప్పండి, ఆ విషయం ప్రకటించండి, సరిపోతుంది. ఎంత అన్యాయం ఇది, దుర్మార్గం. అన్ని ఏం రాకుండా పట్టబగటిలి దొంగతనం చేస్తా ఉన్నారు, పట్టబగటిలు దొంగతనం చేస్తా ఉన్నారు. పోనీ ఇందులో కూడా ఓసీలేమన్నా అందరి ఓసీలకు వస్తుందంటే లేదు. వెలమోళ్ళ కంటే వైశ్యులు ఎక్కువ ఉన్నారు. కోమటోళ్ళు 4.5 లక్షల మంది ఉన్నారు. వైశ్యులు ఎంత, వీళ్ళెంత మంది, వెలమోళ్ళు 1,00,000 మంది లేరు.
కానీ ఇలా కోమటోళ్ళ ప్రాతినిధ్యం ఏది? వాళ్ళ బిడ్డలకు దక్కుతుంది ఏది? ఒక్కరు లేకపోయా ఎమ్మెల్యే? ఇగో ఈయన ఇప్పుడు మేలుకున్నాడు. ఎవరు? మోహన్ వరిమడ్ల. మళ్ళీ నువ్వు గాంధీ హాస్పిటల్లో చనిపోయారు వాళ్ళ గురించి మాట్లాడు. నిన్న గంట పెద్ద స్కెచ్ చేసి చెప్తే కదరా ఆయన ఏడబన్నావు. దయచేసి మార్నింగ్ న్యూస్ ని లైక్ చేయండి సోదరులారా. మీరు ఏ మాత్రం సప్పుడే కూర్చుంటే యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులు అన్ని యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులు కానీ డిగ్రీ కాలేజ్ మన కొంపలే అంటుకుంటే సప్పుడే కూర్చుంటే ఎస్సీ ఎస్టీ బీసీలు అందరికీ అన్యాయం జరుగుతుంది. మీరు సప్పుడే కూర్చుంటే మీ చదువులన్నీ వీక్తాయి, తర్వాత ఇక్కడ ఉద్యోగాలన్నీ వీక్తాయి. కథం. ఏం చేస్తాం? ముఖ్యమంత్రి గారు దీన్ని తక్షణమే వెనక్కి తీసుకోండి. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కోటా 1 or 2% మాత్రమే. మీరు 10% ఇస్తామంటే మన పాడే మనం వేసుకున్నట్టు అవుతుంది. మనం బీసీలకు దూరం అవుతాం, గుర్తుపెట్టుకోండి. ఏ క్రైటీరియా ప్రకారం ఇస్తారు? ఏ కమిషన్ చెప్పింది? ఆక్రమణల కూల్చివే వెలుగు దినపత్రిక ఆక్రమణల కూల్చివేతల్లో పేదలు రోడ్డున పడద్దు. మరి ఈడ పేదలు రోడ్డున పడద్దు కానీ ఈడబ్ల్యూఎస్ కోటాలో పేదలు రోడ్డు మీద పడాలి. సావురి వారి జీవితం కదా అది. అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లేదా ప్రత్యామ్నాయం. సీఎం రేవంత్ రెడ్డి. చెరువులు నాలాలు మూసి ఏరియాల్లోని పేదల డేటా సేకరించండి. ఓఆర్ఆర్ లోపలి ఆక్రమణల వివరాలతో రిపోర్ట్ రెడీ చేయండి. చెరువులు, కుంటలు, ఎఫ్టీఎల్ జోన్లు గుర్తించాలని అధికారులకు ఆదేశం. దసరా లోపు మెట్రో విస్తరణ రూట్పై పూర్తి స్థాయి డిపిఆర్. ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి. ఇందులో ఏ ఒక్కటి బీసీ1 బతుకులేదు. ఇంట్లో ప్రజలారా ఇది దుర్మార్గంగా జరుగుతున్నటువంటిది. ఇది ఏమీ లేదు. దీని వల్ల మన కడుపు ఏమి నిండదు. ఇప్పుడు మన కడుపు నింపేటువంటి ఉద్యోగాలు, మన కడుపు నింపేటువంటి సీట్లు పోతా ఉన్నాయి. చదువులు అన్ని పోతున్నాయి. చదువులు పోతా ఉన్నాయి. ఎంబీబీఎస్ ఒక్కదానికే కాదు, ఇది మొత్తం అన్నిటికీ విక్తది. అన్ని సీట్లు. వెంకటరమణారెడ్డి గారు బీసీల తలెలకేని బువ్వెత్తుకపోయినా నువ్వు బువ్వెత్తుకపోతా ఉన్నావు. బీసీల తల ముంగటికేని. ఇది దుర్మార్గం. ఘటవంటోనే ఎట్లా గెలిపించుకున్నారు అతను? ఆలోచించుకోరు ఒకసారి కామారెడ్డి ప్రజలు. తెలుస్తలేదా బీజేపీ అడుగులు ఎట్టుబడుతున్నాయో? బీసీలకు తెలుస్తలేవా? ఈఎన్సీకి తెలియకుండానే ఎల్ఎన్టీకి 1597 కోట్లు. ఇంట్లో మన కాంట్రాక్టర్ లేడు, మన మన్ను లేడు, మన మషాదం లేదు. వెలమాయన పరిపాలించిండు, వాళ్ళ దొంగలకు దోషిపెట్టిండు. కథం. ఇవి వార్త. ఈ ఈడబ్ల్యూఎస్ కోటా మీద పోతున్నటువంటి లెక్క వార్తలు లేనే లేవు. ఇంట్లో చూడు ఆ మాట కూడా రాయలేదు. ఆ మాట కూడా లేదు. వెంకటరమణారెడ్డి వచ్చి చదవప. ఆంధ్రజ్యోతి. రాజ్యసభ సభ్యత్వానికి ఆర్ కృష్ణయ్య రాజీనామా. చైర్మన్ జగదీప్ ధన్కడ్ ఆమోదం. రాజ్యసభలో 8కి పడిపోయిన వైసీపీ బలం. జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ గా కృష్ణయ్య. జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ గా కృష్ణయ్య అంటున్నారు. అట్లా ఎక్స్పెక్టేషన్స్. రేవంత్ రెడ్డి కోర్టుకు రండి. వచ్చే నెల 16న ఖచ్చితంగా రావాలి. ఇతర నిందితులు కూడా రావాలి. ఓటుకు నోటు కేసులో నాంపల్లి సెషన్ కోర్టు ఆర్డర్ ఇచ్చింది. అరే ఇది బాగా అన్యాయం జరుగుతా ఉందన్న. ఇది చాలా డేంజర్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతుంది. అసలు రాష్ట్రం మొత్తం మామూలుగా కాదు. అందరూ నష్టమే ఇప్పుడు. ఇది ఒక్కరికి కాదు. ఒక బీసీ మంత్రి మాట్లాడలేదు, ఒక బీసీ ఎమ్మెల్యే వాళ్ళు సపరేట్ కూర్చుంటారు. ఓట్లు వేసుకున్నారు, సపరేట్ కూర్చుంటారు వాళ్ళు. మెడికల్ కౌన్సిల్ మార్గదర్శకాల ప్రకారమే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం. మెడికల్ కౌన్సిల్ మార్గదర్శకాల ప్రకారమే. దీని ద్వారా ఏం జరుగుతుంది? వైద్య ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం. ప్రొవిజనల్ మెరిట్ జాబితా విడుదల. రేపటి నుంచి వెబ్ ఆప్షన్లు. 600. ఇది 11వ పేజీలో కదా. ఈ 11 అంటే 11 12 ఉంటుంది. అట్లా ఒక పేజ్ ఎక్కువ ఉంటుంది. 12 ఉంటుంది. ఈ 9 కాడికి వచ్చినాక 12 ఉంటుంది. అంటే ఇది 10 11 ఒక పేజ్ అటు ఇటు ఉంటుంది. ఇందులో లేదు. 11వ పేజీలు అంటే ఇందులో ఏది 11? ఇగో
ఇక చూసుకో ఎట్టకేలకు వైద్య విద్య ప్రవేశాల ప్రక్రియ మొదలైంది. ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా కౌన్సిలింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ప్రొవిజనల్ మెరిట్ లిస్టును హెల్త్ యూనివర్సిటీ వీసీ కరుణాకర్ రెడ్డి మంగళవారం విడుదల చేశారు. బుధవారం సాయంత్రం వరకు విద్యార్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించి గురువారం తుది మెరిట్ లిస్టును విడుదల చేస్తామని ఆయన తెలిపారు. అదే రోజు వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. గతేడాది సంబంధించిన కాలేజీల వారి సీట్ల అలాట్మెంట్ వివరాలు యూనివర్సిటీ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆ వివరాలను పరిశీలించి వెబ్ ఆప్షన్ల కోసం ముందే కాలేజీల జాబితాను సిద్ధం చేసుకోవాలని, తద్వారా ఆప్షన్ల నమోదు ప్రక్రియ సులభతరం అవుతుందని విద్యార్థులకు ఆయన సూచించారు. సో ముఖ్యమంత్రి గారు ఏడున్నా పోయి కలుస్తా, ఇది అన్యాయం, ఇది దీన్ని తప్పకుండా వాపస్ తీసుకోవాలి. మీరు ఈడబ్ల్యూఎస్ కోటాను ఫిక్స్ చేయకుండా మీరు ఎంబీబీఎస్ సీట్లు కాదు కదా ఏ సీటు భర్తీ చేయడానికి వీల్లేదు. ఆ ఉద్యోగాలన్నీ మా పేదోళ్ళయి, మా బీసీ వర్గాల బిడ్డలై, మా ఎస్సీలై, మా ఎస్టీలై, అగ్రవర్ణ పేదలై కూడా ఉన్నాయి అందులో. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితిలో క్షమించేది లేదు. ఇవాళ మీకు ఒకటి ఇప్పుడు ఎవనయ్య జాగిరది, ఎవనయ్య సొమ్మది, ఎవనయ్య సొమ్మని తింటారది. అందుకోసమే ఇవాళ కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి బేజాప్తగా క్షమాపణ చెప్పు, అమరవీరుల స్తూపం కాడికి పోయి బీసీ ప్రజలారా నాకు ఓటేస్తే నేను మోసం చేసిన మిమ్మల్ని, మీ బిడ్డల నెత్తురు తాగినా అని చెప్పు. ముక్కు నీలకు రాయి. నువ్వు ఎట్లా చేస్తావు అఫిడవిట్? మేము కాదంటే 1 or 2% ఇస్తే అగ్రవర్ణ పేదలకు అన్యాయం జరగాలన్నట్టు వాళ్ళకు కూడా న్యాయమే జరగాలని చెప్తున్నాం. కానీ 10కి 10 పెట్టి ఇక్కడ మా పేదోని పుట్టగొడతా ఉన్నారు. ఇది సైన్స్ రాంది, ఇది నేరం, ఇది దుర్మార్గం. నువ్వెట్లేస్తావు అఫిడవిట్? ఏంది హైకోర్టులో పిటిషన్ ఎట్లేస్తావు నువ్వు? అంటే వీళ్ళందరూ రావాలనా? ఇది అత్యంత బాధాకరమైనటువంటి విషయం ప్రజలారా. ఇంత దుర్మార్గమైనటువంటి వ్యవస్థ ఎక్కడ ఉండదు. బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది. ఈ బీసీల నోట్లో మన్ను పోస్తా ఉన్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు, మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏం చెప్తా ఉన్నాడు మనకు అర్థమైందా? ఏం చెప్పిండు? జిత్నే ఇస్సేదారి ఉత్తినే బాగేదారి అన్నాడు. ఎంతమంది ఉంటే వాళ్ళకంత వాటా రావాలన్నాడు. ఇవాళ 50 నుంచి 60% ఉన్న బీసీలకు వాళ్ళ నోట్లో మట్టి కొడతా ఉన్నాం మనము. ఎట్టి పరిస్థితుల్లో క్షమించాలంటది. రాష్ట్ర వ్యాప్తంగా కదులూరి విద్యార్థులారా కదులరు, లేకపోతే అభ్యర్థులందరూ కూడా కదులరు, లేకపోతే కష్టం ఇంకా కథమైపోతుంది లెక్క. ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కూడా అందరికీ అన్యాయమే జరుగుతుంది. ఇది ఇక రేవంత్ రెడ్డి కోర్టుకు రండి అని చెప్పేసి వచ్చే నెల 16న ఖచ్చితంగా రావాలి. ఇతర నిందితులు కూడా ఓటుకు నోటు కేసులో నాంపల్లి సెషన్ కోర్టు, ఓటుకు నోటు ఈడీ కేసులో నిందితులందరూ తదుపరి విచారణకు తప్పనిసరిగా హాజరు కావాలని నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్ కోర్టు ఆదేశించింది. మంగళవారం కేసు విచారణకు జెరూసలం మత్తయ్య మినహా మిగిలిన వారెవరు హాజరు కాలేదట. నోటుకోటు కేసులో ఈ నెల 16 తారీఖు ఖచ్చితంగా రావాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైకోర్టు నాంపల్లి కోర్టు ఆదేశించింది. కర్ణాటక సీఎం కు షాక్. ముడా స్కామ్ లో సిద్ధరామయ్య ప్రాసిక్యూషన్ కు రాష్ట్ర హైకోర్టు ఓకే. గవర్నర్ అనుమతిని సవాల్ చేస్తూ ముఖ్యమంత్రి వేసిన పిటిషన్ కొట్టివేత. సిద్ధు రాజీనామాకు బీజేపీ డిమాండ్. నేడు కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం. హైకోర్టు తీర్పై సుప్రీంలో సవాల్ చేయబోతా ఉన్నారట. ఇగో అక్కడ ఒక బీసీ ఓడు ముఖ్యమంత్రి అయితే ఇగో అట్లుంటది కథ. ఎన్ఆర్ఐ కోటా ఓ మోసం, డబ్బులు దండుకునే ఎత్తుగడ. సుప్రీంకోర్టు వైద్య కళాశాలల్లో ప్రవేశాలపై పంజాబ్ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ కొట్టివేత. ఎన్ఆర్ఐ కోట అంటేనే మోసం కోట. అక్టోబర్లో 4.25 లక్షల మందికి రుణమాఫీ. దసరా లోపు 4వ విడత పూర్తి. రూపాయలు 4,250 కోట్ల అవసరమని అంచనా. స్థానికంగా లేని కుటుంబాల డేటా అప్లోడ్ పెండింగ్. నెలాఖరు కల్లా ఫ్యామిలీ గ్రూపింగ్ పూర్తి చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం. అక్టోబర్లో 4.25 లక్షల మందికి రుణమాఫీ చేస్తారట. దానికోసం ఇన్ని పైసలు కావాలని అంటారు. చూడాలి. ఇక మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉత్తర్వులు జారీ. చెరువులు నాలాడ నిర్వాసితుల గుర్తింపు. మూసీ రివర్ బెడ్లోని 1600 ఇళ్ల తొలగింపు షురువు. ఆ తర్వాత బఫర్ జోన్లోని నిర్మాణాలు కూడా. నిర్వాసిత కుటుంబాలు 16,000 ఉంటాయని అంచనా. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు కేటాయింపు. బుధవారం నుంచి ఇంటింటికి అధికారుల బృందం. ఔటర్ లోపల చెరువులు, కుంటలు, FTL నిర్ధారణ. శంషాబాద్ నుంచి ఫ్యూచర్ సిటీకి మెట్రోపై రూట్ మ్యాప్. దసరా వరకు మెట్రో విస్తరణపై DPR రూపకల్పన. మూసీ రివర్ ఫ్రంట్ మెట్రో విస్తరణపై సీఎం సమీక్ష. దసరాకు మంత్రివర్గ విస్తరణ. ఏఐసిసి నుంచి ఎలాంటి ఆలస్యం లేదన్న ఖర్గే. ఇక 4 పేర్లు ఇప్పటికే ఖరారు. మరో 2 పేర్లపై కుదరని ఏకాభిప్రాయం. సీఎం రేవంత్ వెళ్లి చర్చించాక తుది జాబితానంట. ఇక శ్రీశైలం అంటే దసరాకు మంత్రివర్గ విస్తరణ. ఏఐసిసి నుంచి ఎలాంటి ఆలస్యం లేదన్న ఖర్గే. 4 పేర్లు ఇప్పటికే ఖరారు. మరో 2 పేర్లపై కుదరని ఏకాభిప్రాయం. ఏకాభిప్రాయం ఎవరి మధ్య కుదరాలో మరి ఎవరెవరు అనుకోవాలి. చూస్తారుగా మీరు కూడా. శ్రీశైలం జలాశయాన్ని ఖాళీ చేస్తున్నారు. ఇన్ఫ్లో అంతంత మాత్రమే.
అయితే పోటాపోటీగా తెలంగాణ ఏపీ జల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయి. 3 వారాల్లో 52.61 టీఎంసీలు తరుగుదల. మెడికల్ కౌన్సిల్ మార్గదర్శకాలు. మిల్లర్ ఆస్తుల జప్తి, కస్టమ్ మిల్లింగ్ బియ్యం తిరిగి ఇవ్వకపోవడమే కారణం. 5.67 కోట్ల సీఎంఆర్ ధాన్యం పక్కదారి. జనగామ జిల్లాలో ఘటన, క్రిమినల్ కేసు. రెవెన్యూ రికవరీ యాక్ట్ కు కలెక్టర్ ఆదేశం. మహబాద్ జిల్లాలో మిల్లుపై టాస్క్ ఫోర్స్ దాడులు. 9.56 కోట్ల విలువైన ధాన్యం పక్కదారి పట్టిందని గుర్తింపు. సీఎంఆర్ చేయలేం, సర్కార్కు నల్గొండ రైస్ మిల్లర్ల లేఖ రాసిరట. అయితే మిల్లర్ ఆస్తు జప్తు చేసిరు బియ్యం దొంగతనం చేస్తే. మరి కాళేశ్వరం పేరు మీద, ఈ అన్నిటి పేరు మీద, మూసీ పేరు మీద ఈ దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి కదా, మరి ఈ ఆస్తులు జప్తు చేయరా? సర్కారుకు చెప్పకుండానే 159 కోట్లు నిర్మాణ సంస్థకు బ్యాంక్ గ్యారంటీల విడుదల. మాదేవ్పూర్ EE1 తిరుపతిరావు ఇచ్చేశారు. సదర్ కంపెనీ నుంచి అండర్టేకింగ్ తీసుకున్నారో లేదో కూడా ENCకి సమాచారం లేదు. వరద ప్రవాహ వేగాన్ని అంచనా వేయలేకపోయాం. సెకన్కు 4.25 మీటర్లు వస్తుందనుకుంటే 12 నుంచి 14 మీటర్లు వచ్చింది. జస్టిస్ PC ఘోష్ కమిషనరేట్ ఇంజనీర్ల వెల్లడి. నేడు ఇరిగేషన్ కార్పొరేషన్ అధికారుల క్రాస్ ఎగ్జామినేషన్ చేయబోతా ఉన్నారట. ఇక రేవంత్ కుటుంబం దోపిడీ, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదనే కక్షతో పేదల ఇల్లు కూల్చివేత అంటూ ఏంది రేవంత్ ప్రభుత్వం దోపిడా? మీ దోపిడికి అంగిలాగేస్తే మీ కుటుంబం ఈడబ్ల్యూఎస్ గురించి మాట్లాడు రా. 15 లక్షల రేషన్ కార్డులు రద్దు. కార్డుదారులు ఈకేవైసీకి హాజరు కానందుకే. అయితే వారందరినీ అనర్హులుగా గుర్తించిన ప్రభుత్వం వచ్చే నెల నుంచి కొత్త కార్డులకు దరఖాస్తుల స్వీకరణ. ఇక సిటిజన్ 360 ద్వారా అర్హుల గుర్తింపు, ఆధార్తో అనుసంధానంపై ఉన్న సాఫ్ట్వేర్, వీటి ఆధారంగానే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తారట. నేడు రాష్ట్రంలో భారీ వర్షాలు, పిడుగులు పడి 4 మృతి. పలు జిల్లాలో దంచికొట్టిన వాన. బంగాళాఖాతంలో అల్పపీడనం. ఈ నెల 27 వరకు ఎల్లో అలర్ట్ జారీ. ఇక ఇరిగేషన్ శాఖలోకి 677 మంది ఏఈలు, 31 మంది IIT, 83 మంది NIT పట్టభద్రులు. రేపు నియామక పత్రాలు ఇవ్వనున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్. 1800 మంది లష్కర్ల నియామకం పైన ప్రకటన చేయనున్న ముఖ్యమంత్రి. ఈ 677లో కూడా ఈడబ్ల్యూఎస్ కోటాలో 10% పోతాయి. గతం పోయి అయిపోయింది. చాలా డేంజర్ ఉంటుంది. మీరు అర్థం చేసుకోకపోతే ఇంత మోసం, ఇంత కుట్ర, ఇంత దగా ఏడదులే.